గొంతు క్యాన్సర్ అంటే పొగ తాగడం, మద్యం సేవించడం మాత్రమే కారణమని అనుకునే కాలం పోయింది. తాజా అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి ఇప్పుడు గొంతు క్యాన్సర్కు ప్రధాన కారణంగా మారింది. పాశ్చాత్య దేశాల్లో నమోదవుతున్న కేసుల్లో 70% నుండి 85% వరకు హెచ్పివి-16 వైరస్ వల్లే వస్తున్నాయి. ఈ వైరస్ ప్రధానంగా సన్నిహిత శారీరక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. జీవితకాలంలో ఎక్కువ మంది పార్ట్నర్స్తో సంబంధాలు కలిగి ఉండటం మరియు నోటి నుంచి వచ్చే సలైవా ద్వారా ఓరల్ కాంటాక్ట్ వల్ల గొంతులోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ వెంటనే లక్షణాలు చూపకుండా సంవత్సరాల పాటు శరీరంలో ఉండి చివరకు క్యాన్సర్గా మారుతుంది. గొంతునొప్పి తగ్గకపోవడం, మింగడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఈ క్యాన్సర్ను ముందుగానే నివారించవచ్చు. ముఖ్యంగా 9 నుండి 14 ఏళ్ల వయసులో టీకా తీసుకోవడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.